ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎలా తయారయ్యారంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. ఉద్యోగాలు సద్యోగాలు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు. ఏమిచ్చిందన్న జగనన్న? ఏమి ఇవ్వలేదుగా. అందువల్లే నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరినీ ఏం చేస్తున్నావంటే తెలియకుండా వాళ్ళనే ఇన్వైట్ చేసి పేటీఎం బ్యాచ్లుగా వాళ్ళందరినీ క్రియేట్ చేసి వాళ్ళతో యూట్యూబ్ ఛానల్ పెట్టించి మంత్లీ శాలరీస్ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక మీడియాని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళందరూ యంగ్స్టర్స్, మంచి ఉడుకు రక్తం మీద ఉన్న యంగ్స్టర్స్. వీళ్ళందరూ ఇప్పుడు చేసే పని ఏంటి తెలుసా? నువ్వు మంత్లీ శాలరీస్ ఇచ్చి ఎలక్షన్ల వరకు వీళ్ళను బాగా దువ్వి, కుక్కలను దువ్వినట్టు దువ్వి వాళ్ళను సోషల్ మీడియాలోకి వదులుతున్నావు కదా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే నీ వైపే మాట్లాడతారు. నువ్వు చేసిందే భజన అంటారు, నువ్వే గొప్పోడు అంటారు. చివరికి ఎలక్షన్ టైంకి వచ్చే కొద్దీ యంగ్స్టర్స్ అంతా ఏం చేస్తారు తెలుసా? అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరూ చదువుకున్న వాళ్ళే. చివరిగా ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లు గుద్దేస్తారు. నువ్వు పెట్టిన పెయిడ్ ఛానల్స్తో సహా ఇండివిజువల్గా వెళ్ళి గుద్దేది ఎవరికి తెలుసా? కూటమికే. మొత్తం యంగ్స్టర్స్ అంతా కూటమికే గుద్దుతారు. మీకు ఆ విషయం తెలిసి చావట్లేదు. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎవడైనా పనులు చేస్తాడన్నా. ఎందుకు చేస్తారు. తర్వాత ఏంటి? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు ఓట్లు. నచ్చిన వాళ్ళు ఎవరు? జనాలకు మంచి చేసే నాయకులకే చివరికి ఓట్లు గుద్దుడు ఉంటుంది. మరలా కూటమికే గుద్దుడు షురు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన వైసీపీ మరలా వస్తుందనుకోవడం పొరపాటు. అది కలలో కూడా జరగదు. జగనన్న, ఈ సత్యాన్ని తెలుసుకుంటే డబ్బులు దొబ్బెట్టుకోవు.